ఒకవైపు డబ్బును కాపాడుకోవటం, మరోవైపు వ్యాపార వ్యూహం. మూడవ 200 రూపాయలని జాగ్రత్తగా పొదుపు చేశారు. ఎందుకంటే సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ సంపాదించిన దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం అని తాతయ్య గట్టిగా నమ్మాడు. ఇక నాల్గవ 200 రూపాయలని అసలు ప్రజలకు ఏం అవసరముందో అంటే మార్కెట్ నీడ్స్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించారు. ప్రపంచంలో ఎక్కడైతే విలువ లేదా వాల్యూ క్రియేట్ అవుతుందో డబ్బు అక్కడికే ప్రవహిస్తుంది కదా. కాబట్టి ఆ విలువను ఎక్కడ సృష్టించాలో తెలుసుకోవడం అత్యంత కీలకం. ఇకపోతే మిగిలిన ఆ చివరి 200 రూపాయలతో ఏం జరిగిందో ఊహించగలరా? ఆ మొత్తాన్ని మళ్ళీ తిరిగి పెట్టుబడిగా పెట్టారు. అంటే రీఇన్వెస్ట్ చేశారనమాట. ఇక్కడే ఆర్థిక చక్రం వృత్తాకారంలో పూర్తవుతుంది. ప్రతిసారి మనం డబ్బు కోసం కష్టపడటం కాకుండా ఫైనల్గా ఆ డబ్బే మన కోసం పనిచేయడం ప్రారంభించే అసలైన దశ ఇది. రీఇన్వెస్ట్మెంట్ అనేది సంపద సృష్టిలో ఎంత పవర్ఫుల్ టూల్ అనేది ఈ స్టెప్స్ చూస్తే మనకిట్టే అర్థమైపోతుంది. ఆ 5 విభాగాలు ఒకదానికొకటి ఎంత బలంగా కనెక్ట్ అయి ఉన్నాయో చూడండి. ఈ చిన్న చిన్న అడుగులు, స్థిరమైన ప్రణాళిక మరియు క్రమశిక్షణ ఇవన్నీ కలిసి కాలక్రమేణా ఒక అద్భుతాన్నే సృష్టించాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ చిన్న 1000 రూపాయలు కాస్త ఒక అతిపెద్ద అవకాశంగా, గొప్ప సంపదగా మారిపోయింది. ఆ చిన్న విత్తనం ఒక మహావృక్షంగా ఎదగడానికి ప్రధాన కారణం వాళ్ళు పాటించిన క్రమశిక్షణ మరియు సమయం. రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవు, కానీ నిలకడగా వేసే అడుగులతో ఎంతటి అద్భుతాన్నైనా సాధించవచ్చని ఈ ప్రయాణం మనకు నిరూపిస్తోంది.